ఢిల్లీ నుంచి వేల కిలోమీటర్లు ప్రయాణించి కలియుగ వైకుంఠమైన తిరుపతికి వెళ్ళి స్వామివారిని దర్శించుకోవడం అంటే ఎంత కష్టం. అందుకే ఆయనే ఇక్కడ కొలువుదీరి మనందరికీ దర్శనమిస్తున్నారు. ఎల్ఏసి బోర్డు అని ఉంటుంది, లోకల్ అడ్వైజరీ కమిటీ. ఆ కమిటీకి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారు చైర్మన్గా వ్యవహరిస్తున్నారు. టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తూ ఉంటుంది. ఎల్ఏసి మెంబర్స్ కొంతమంది ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. మదన్ మోహన్ గారితో మాట్లాడదాం. మదన్ గారు, నమస్కారం. ఎలా నడుస్తోందండి మీ ఎల్ఏసి కమిటీ? మా వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, టీటీడీ గారి ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా ఈ సంవత్సరం వైకుంఠ ఏకాదశికి ఏర్పాటు చేయడం జరిగింది. కొన్ని వేల మంది మొట్టమొదటిసారి ఈ విధంగా రావడం, దేవుణ్ణి ఇంకా దర్శించుకుంటూ ఉన్నారు. వైకుంఠ ఏకాదశికి బ్రహ్మాండమైన ఏర్పాట్లు టీటీడీ మా అడ్వైజరీ కమిటీ ఆధ్వర్యంలో చేయడం జరిగింది. కొత్త భక్తులు ఈ సంవత్సరం చాలామంది వచ్చారు. మన ధర్మ ప్రచారం పరిషత్ అంతా పండితుల ఆధ్వర్యంలో ఏఈఓ గారు, మేము సభ్యులందరం ఈరోజు అందరం వచ్చి వాలంటీర్లు అందరూ పర్యవేక్షించి దేవుడికి అందరూ దర్శనం చేసుకుని ఏర్పాటు చేశాం. చాలా బాగా జరిగింది. నమో వెంకటేశాయ, గోవింద గోవింద్. ఎల్ఏసి మెంబర్ మరొక మెంబర్ ఉన్నారు ఇక్కడ, చంద్రశేఖర్ గారు. హలో అండి. నమస్కారం అండి. ఎలా జరుగుతోంది మీ కమిటీ వ్యవహారాలన్నీ, ఎలా ముందుకెళ్తున్నాయి? చాలా బాగా జరుగుతున్నాయండి. ప్రశాంత్ రెడ్డి మేడం ఆధ్వర్యంలో మా కమిటీ మెంబర్స్ అందరూ కూడా ఆవిడ ఆధ్వర్యంలో ఈ యొక్క దేవాలయానికి అభివృద్ధి కోసం అని పాటుపడుతున్నాం. అలాగే ఇక్కడ ఉన్నటువంటి పండితులు కానివ్వండి, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కానివ్వండి, వీళ్ళందరూ కూడా వాళ్ళందరి సహకారంతో ఇక్కడ గుడి ప్రతిరోజు ప్రవర్ధమానంగా వెలిగిపోతూ ఉన్నది. ఎందుకంటే ఇక్కడ భక్తులు చాలామంది, ఫుట్ఫాల్ అనేది చాలా వరకు పెరిగిందండి. మేము లాస్ట్ టర్మ్లో కానివ్వండి, ఈ టర్మ్లో కానీ చూస్తే ప్రశాంత్ రెడ్డి మేడం గారు బాగా ఇనిషియేటివ్ తీసుకుని ఈ గుడి యొక్క అభివృద్ధి కోసం చాలా కష్టపడుతున్నారు ఆవిడ. అలాగే ఇక్కడ ఉన్నటువంటి పూజారులు కానివ్వండి, చక్కగా అందరినీ ఆహ్వానించడం కానివ్వండి, చక్కటి పూజలు చేయటం, ప్రతి కార్యక్రమాన్ని కూడా చక్కగా నిర్వహిస్తున్నారు. ఈ రోజున కూడా ఉదయం 4 గంటల నుంచి కూడా ఇక్కడ భక్తులు వస్తూనే ఉన్నారండి. ఈరోజు చాలా ఆనందకరమైనటువంటి దినంగా మనం భావించవచ్చు. ఎందుకంటే ధనుర్మాసంలో ముక్కోటి ఏకాదశి అనేది చాలా పవిత్రమైన దినంగా మనం భావిస్తూ ఉంటాం. వెంకటేశ్వర స్వామికి పవిత్రమైన దినంగా మనం భావిస్తాం. అలాగే భక్తులు కూడా వచ్చి ఇక్కడ భజనలు చేయటం కానివ్వండి, అలాగే మన విష్ణు సహస్రనామ పారాయణం కానివ్వండి, అది చేస్తున్నారు. వీళ్ళందరూ కూడా ఉదయం నుంచి కూడా చాలామంది, వేలాది మంది ఈ రోజున దర్శించుకున్నారు. రేపు కూడా ద్వాదశ రోజున కూడా దర్శనం, భగవంతుడి దర్శనం కూడా మన భక్తులకి కలిగిస్తున్నాం. సో ఈ ఆధ్వర్యం ఇంకా దినదిన అభివృద్ధి చెందాలని కూడా మేము ఆ భగవంతుని కోరుకుంటున్నాం. ఆయన ఆశీస్సులు కూడా ఉంటే మా కమిటీ కానివ్వండి, ఫ్యూచర్ కానివ్వండి, చాలా ఈ గుడి యొక్క అభివృద్ధి చాలా బాగుంటుందని నేను భావిస్తున్నాను. ఉత్తరాది వారు బాలాజీ అని మన వెంకటేశ్వర స్వామిని ఎంతో ప్రేమగా, భక్తిగా పిలుచుకుంటూ ఉంటారు. వారి కోసం ఏమైనా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తూ ఉంటారా అండి? నమో వెంకటేశాయ. మా చైర్మన్ గారి ఆధ్వర్యంలో మేము గారి ప్రశాంత్ రెడ్డికి చాలా థ్యాంక్ఫుల్గా ఈసారి మన మెంబర్స్ అందరూ కలిసి కూడా చాలా 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 గ్రాండ్గా చేయడం జరిగింది ఈ ఫంక్షన్. వెంకటేశ్వర స్వామికి ప్రత్యేకతగా ఈసారి అంటే మా ఢిల్లీలో ఉన్న ఇండియాలో ఉన్న నార్త్ ఇండియన్ డివోటీస్కి అందరూ కూడా వచ్చి దర్శనం చేసుకుని దేవుడి గురించి ఇంకా ప్రమోట్ చేసి ఇంకా 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 దేవుడి గురించి తెలియాలనే ప్రయత్నంతో దేవుడు కూడా అలాగే భక్తులను అందరూ రప్పించుకుని ఏ ఇయర్ లేకుండా ఈ ఇయర్ మరీ ఎక్కువ భక్తులు వచ్చి దాని తగ్గట్టు టీటీడీ సహకరించి, మా మేడం గారి సహకరణ, ప్రసాద వితరణ, జనాల అందరికీ ప్రసాదం దొరికి కనీసం ఒక 8,000-10,000 మంది వచ్చి దర్శనం చేసుకుని దేవుడు ఆశీర్వచనం చేసుకుని వెళ్ళారు. ఇది రేపు కూడా ఉంటుంది. ఇలాగే ముందు 1 జనవరికి కూడా ఇలాగే అరేంజ్మెంట్స్ ఉన్నాయి. అది కాకుండా ఇప్పుడు ఈ సంక్రాంతి ఈ నెల చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఈ నెల అంతే మాఘశిర మాసం అంటారు దీన్ని ప్రత్యేకంగా ఆండాళ్ళు వారికి చాలా విశేషం ఇది. అందుకోసం గోదా కళ్యాణం జరుగుతుంది 16 జనవరిని. అప్పుడు కూడా అన్ని అరేంజ్మెంట్స్ చేస్తూనే ఉన్నాం. ఎల్ఏసి కమిటీ నుంచి మేడం గారి సహకారంతో, ఎల్ఏసి వాళ్ళ సహకారంతో, టీటీడీ సహకారం, చైర్మన్ గారు, ఈఓ గారు అందరి సహకారంతో ఇంకా ముందుకు వస్తుందని, ఇంకా మంచి డెవలప్మెంట్స్ అవుతుందని అనుకుంటున్నాం. ఢిల్లీలో కురుక్షేత్రాలో, జమ్మూ కాశ్మీర్లో, మళ్ళీ వారణాసిలో కూడా వస్తుంది అనుకుంటాం. ఇవన్నీ ఎవరు తిరుపతికి వెళ్ళి దర్శనం చేసుకోలేరో దేవుడిని, వాళ్ళందరి కోసం దేవుడే ఇక్కడ వచ్చినట్టు, దేవుడు ప్రత్యేకంగా దగ్గర ఉండి అన్ని చేయించినట్టే మా వల్ల అవుతుంది. ఇంకా జనాలు వస్తారని నమ్మకంతో ఈ సంవత్సరం నుంచి మన గరుడ ఉత్సవం కూడా జరుపుకుంటున్నాం. మేడం గారి కోరిక అనమాట అది.
ప్రతి పౌర్ణమి రోజున కూడా ప్రతి నెల పౌర్ణమి రోజున కూడా ఈ గరుడోత్సవాన్ని కూడా జరుపుకోవాలని నిర్ణయించాం. ఈ ఏడాది నుంచి లాస్ట్ మంత్ కూడా జరిగింది. ఈ మంత్ కూడా రేపు మనం 26వ తారీఖున గరుడోత్సవం కూడా ఉంది. అది కూడా ఈవినింగ్ కూడా అందరూ కూడా పాల్గొంటున్నారు. దాంతోపాటు కూడా ప్రత్యేక పూజలు కూడా ఆ రోజున నిర్వహిస్తూ ఉంటాం. ప్రొసెషన్ అనమాట. మాడవీధుల్లో గరుడ వాహనాన్ని మాడవీధుల్లో భగవాన్ మన స్వామివారిని ఊరేగించుకుంటూ తీసుకొస్తూ ఉంటాం. ఢిల్లీలోనే కాకుండా రిషికేశ్లో, అటు జమ్మూ కాశ్మీర్లో, కురుక్షేత్రలో శ్రీవారు అందరికీ దర్శనమిస్తూ ఉన్నారు. భక్తుల కోసం అనేక రకాలైన ఏర్పాట్లు చేస్తున్నామని LAC బోర్డు మెంబర్స్ తెలిపారు. స్వరూప పొట్లపల్లి, ఢిల్లీ నుంచి.